హలో నేను మిస్ఎస్ రావు. ఫైబర్ నెట్ దాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉద్యోగ దందా, దీన్ని జీవి రెడ్డి బయటికి తీసుకొచ్చారు. ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ ఆయన రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు, ఆ పదవి కూడా రాజీనామా చేశారు అనతి కాలంలోనే. దానికి కారణం ఏంటంటే అతను బేసికల్గా ఆడిటరు. దాని మీద ఆయన ఒక స్టడీ చేశారు. స్టడీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉద్యోగ నియామకాలు లేకుండా డైరెక్ట్గా శాలరీస్ ఫైబర్ నెట్ నుంచి తీసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన ఫస్ట్ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళని తీసేయాలి అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ తర్వాత జరిగినటువంటి తతంగం మనం చూసాం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫైబర్ నెట్ ఎండీని మార్చేయటం, కొత్త అతన్ని నియమించడం, ఇవన్నీ జరిగినాయి. కొత్తగా నియామకం అయినటువంటి ఫైబర్ నెట్ ఎండి దాని మీద మరింత దృష్టి పెట్టి ఎంక్వైరీ చేస్తే తేలినటువంటి అంశం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అలాగే వైఎస్ ఫ్యామిలీ తోటి బాగా టైఅప్ అయి ఉన్నటువంటి వాళ్ళు, పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కేవలం మినిస్టర్స్ కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ లెటర్ ఇస్తూ రికమెండ్ చేస్తూ ఇస్తే జాబ్ ఇచ్చేస్తున్నారు. జాబ్ అంటే అఫీషియల్గా అపాయింట్మెంట్ లెటర్స్ లేదంటే సర్వీస్ రూల్స్ ఇవి కాదు, డైరెక్ట్గా ట్రెజరీ నుంచి అమౌంట్స్ వెళ్ళిపోతున్నాయి శాలరీస్ రూపంలో. ఇది బయట పెట్టారు. ఇప్పుడు తాజాగా ఎండీగా బాధ్యతలు స్వీకరించినట్టు ఐఏఎస్ ఆఫీసర్ బయట పెట్టారు. ఇంకా కూడా దాదాపు 350 మంది ఉన్నారు. గత 2 నెలల నుంచి శాలరీస్ అయితే ఇవ్వట్లేదు, కానీ ఇంకా 350 మంది ఉన్నారు. అసలు వాళ్ళని అవుట్ సోర్సింగా లేకపోతే కాంట్రాక్ట్ బేసిసా ఈ కింద తీసుకున్నారంటే అవుట్ సోర్సింగ్ లేదు, కాంట్రాక్ట్ బేసిస్ కాదు, శాలరీస్ మాత్రం వెళ్ళిపోతున్నాయి. ఇది విన్న తర్వాత నాకు ఒకటి గుర్తొచ్చింది. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నా మిత్రుడు, ఒకప్పుడు కొలీగు, నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారు గెలుపుని, కూటమి గెలుపుని, మీరు చెప్పిందే కరెక్ట్ అన్నా అని చెప్తూ ఓ మాట అన్నాడు. అన్న, చాలా మంది పిల్లలు అన్యాయం అయిపోతారన్న కూటమి వచ్చిన కారణంగా మా వాళ్ళు అని అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఎందుకు అన్యాయం అయిపోయింది ఏంటి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా, ఏముంది అన్యాయం అయిపోవటానికి అని చెప్పేసి అన్నా. అది కాదన్నా, నెల నెల చాలా మందికి అకౌంట్స్లో డబ్బులు పడతాయి అన్న, వాళ్ళందరూ అన్యాయం అయిపోతారన్నా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నాకు ఆ మాటలు గుర్తొస్తున్నాయి. ఇది బయటకు వచ్చిన తర్వాత ఫైర్ సర్వీస్లో కానీ, తర్వాత ఎక్సైజ్లో కానీ, మైనింగ్లో కానీ, ఫైబర్ నెట్లో కానీ, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్లో కొన్ని వందల మందిని వాళ్ళు చేర్చేశారు. చేర్చి దానికి అవుట్సోర్సింగా, కాంట్రాక్టా అనేది ఏమీ లేదు, దానికి ఒక చట్టబద్ధత ఏమీ లేదు, దానికి ఒక మార్గదర్శకత ఏమీ లేదు. జస్ట్ ఆ పేరు ఎంటర్ చేయటం, ట్రెజరీ నుంచి అమౌంట్స్ తీసేయటం, గవర్నమెంట్ ట్రెజరీ నుంచి అమౌంట్స్ పోయాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జీవీ రెడ్డి బయట పెట్టేంత వరకు కూడా, బయట పెట్టిన తర్వాత కూడా శాలరీస్ జమ అవుతూ ఉన్నాయి వాళ్ళ అకౌంట్లకి. ఇలా కొన్ని వందల కోట్ల రూపాయలు వెళ్ళిపోయాయి. ఒక ప్రభుత్వంలో ఉద్యోగంలో చేరాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది, తర్వాత ట్రెజరీ నుంచి అమౌంట్ పడాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది. మరి అంత ఈజీగా ఎలా చేయగలిగారు గత ప్రభుత్వంలో ఉండేటువంటి పాలకులు? ఆదేశానుసారం ఈ జిఏడిలో ఉండేటువంటి వాళ్ళు కానీ, ట్రెజరీలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎలా చేయగలిగారు అనేది ఆశ్చర్యం. దాని మీద పోనీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి విచారణ చేస్తుందా అంటే పకడ్బందీగా చేయట్లేదు. ఇప్పుడు బయట పెట్టినటువంటి జీవీ రెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయారు, పార్టీకి రాజీనామా చేశారు, ఆ పదవికి రాజీనామా చేశారు. అతనికి పెద్ద దానివల్ల ఒరిగేది కూడా ఏం లేదు. బయట పెట్టినటువంటి అతన్ని ఇప్పుడు మళ్ళా పిలిచి పార్టీలోకి తీసుకోవాలి అనేది కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళే ప్రతిపాదనలు చేస్తూ ఉన్నారు. జీవీ రెడ్డి చేసింది ఏం లేదు కదా, ఉన్నటువంటి విషయాన్ని బయట పెట్టారు కదా అని. కాకపోతే ఆ రోజున ప్రాసెస్ ప్రకారం జీవీ రెడ్డి కూడా నడవలేదు. యాక్చువల్గా సీఎం తోటి మాట్లాడాలి, 1-2 సార్లు ప్రయత్నం చేయాలి ఆ సమస్యను సార్ట్అవుట్ చేయడానికి, అంతే తప్ప ఒక ప్రైవేట్ సంస్థలో సమస్య పరిష్కారం అయినట్టు కాదు గవర్నమెంట్లో. అప్పటి వరకు ఓపిక పట్టలేక, ఆ జరుగుతున్నటువంటి అరాచకాలను చూడలేక ఆయన హట్ అయిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈవెన్ అధికారులు కూడా సహకరించట్లేదు కాబట్టి. ఓకే,
ఆ తర్వాత జీవి రెడ్డి జీవి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎండీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అదంతా జరిగింది. కాకపోతే ఇప్పుడు జీవి రెడ్డి ఆ రోజు ఏది చెప్పాడో అది 100% కరెక్ట్ అని ఇప్పుడు ఎండీగా వచ్చినటువంటి కొత్త ఐఏఎస్ కూడా భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ రిపోర్టు అన్ని మీడియా పత్రికల్లో కూడా వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. అది ఏంటనేది నేను చదివి వినిపిస్తాను. యాక్చువల్గా అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అని అంటే, వాళ్ళు ఏమీ లేకుండానే ఫైబర్ నెట్లో చూడండి, ఫైబర్ నెట్ ఇక్కడ చూడండి, ఫైబర్ నెట్లో మరో 200 మందిపై వేటు, సమస్త పోర్టల్ నుంచి డేటా తొలగింపు, గతంలో తొలగించిన 417 మందికి అదనం, ఇన్ఛార్జి సీఈఓ నిర్ణయం, ఏపీ ఫైబర్ నెట్ ప్రక్షాళన కొనసాగుతుంది, నియామక ఉత్తర్వులు లేకుండానే విధుల్లో కొనసాగుతున్న మరో 200 మంది సిబ్బందిని ఇటీవల విధుల నుంచి అధికారులు తప్పించారు, సంస్థ అంతర్గత పోర్టల్ నుంచి వారి డేటా తొలగించారు, నెట్వర్క్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్లతో పాటు విజయవాడలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో మేనేజర్ హోదాలో పనిచేస్తున్న వారు తొలగింపు జాబితాలో ఉన్నట్లు తెలిసింది. అంటే నెట్వర్క్ ఇన్ఛార్జీలని, మార్కెటింగ్ మేనేజర్లని ఇట్లా రకరకాల హోదాల్లో వాళ్ళు, ప్రధానంగా నెట్వర్క్ ఇంజనీర్లు, మార్కెటింగ్ మేనేజర్ల హోదాల్లో వీళ్ళని అపాయింట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. వారంతా వివిధ జిల్లాల్లో పనిచేస్తున్నట్లు రికార్డులో ఉన్నా నిజానికి ఎక్కడా విధుల్లో లేరని అధికారులు గుర్తించారు. ఇది విచిత్రమైనటువంటి పరిణామం కదా. ఎక్కడ విధుల్లో లేరు, బట్ రికార్డ్స్లో మాత్రం, పోర్టల్లో మాత్రం ఉన్నారు, జీతాలు తీసుకుంటున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే 417 మందిని తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో నియామకమైన వారంతా ఎక్కడ విధుల్లో ఉన్నారో కనీసం ఉన్నతాధికారులకు కూడా తెలియట్లేదు. ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది పనిచేస్తున్నారు. ఇది విచిత్రమైన పరిణామం. కానీ ప్రతి నెల వారి ఖాతాల్లో జీతాలు జమ అవుతున్నట్లు గుర్తించారు. మరో 300 మంది ఎలాంటి నియామక పత్రాలు లేకుండా విధుల్లో కొనసాగుతున్నట్లు సమాచారం. ఇప్పుడు కూడా కొనసాగుతున్నారంట. ఏపీ ఫైబర్ నెట్లో 2021 మార్చి నాటికి ఉన్న సిబ్బంది సుమారు 400 మంది. ఆ తర్వాత గత ప్రభుత్వం దీన్ని కార్యకర్తలకు ఉపాధి కేంద్రంగా మార్చేసింది. వైకాపా నాయకులు సిఫారసు లేఖ ఇవ్వడమే చాలన్నట్లు అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి వ్యవహరించారు. ఇష్టారాజ్యంగా నియామకాలతో 2024 ఏప్రిల్ నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులు 727 మంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 617 మంది ఉన్నారు. తొలగింపుల తర్వాత ఇప్పుడు 700 మంది కొనసాగుతున్నారు. విచారణ వల్ల గత 2 నెలలుగా సిబ్బంది జీతాల చెల్లింపులు అధికారులు నిలిపివేశారు. ఫైబర్ నెట్ కార్యాలయంలో విచారణ వేడి ఇంకా తగ్గలేదు. 7 నెలలుగా విజిలెన్స్ అధికారులు సంస్థ కార్యాలయంలోనే మకాను వేసి రికార్డులను పరిశీలిస్తున్నారు. మరోవైపు సిఐడి విభాగము విచారణ కొనసాగిస్తుంది. సిబ్బంది ఎప్పటికప్పుడు రికార్డులను పరిశీలన కోసం తీసుకెళ్తున్నారు. దీంతో పాటు గత ప్రభుత్వ హయాంలో సిబ్బంది నియామకాల్లో జరిగిన అవకతవకలపై అంతర్గత విచారణ కొనసాగుతుంది. కార్యాలయంలో ఎటు చూసినా రికార్డుల గుట్లే కనిపిస్తున్నాయి. ఇది ఎప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితి లేదు కదా. ఇది కేవలం గత ప్రభుత్వం సంబంధించినటువంటి ఆనవాళ్ళు. ఇప్పటికి కూడా విజిలెన్స్ ఉంది, సిఐడి విచారిస్తుంది, ఆ కార్యాలయంలో గుట్లుగా ఫైళ్లు పడేస్తున్నాయి. ఇప్పటికీ కూడా అనధికారికంగా నియామకం చేసిన కొన్ని 100 మందికి శాలరీస్ వెళ్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితి కేవలం ఫైబర్ నెట్లోనే ఉందా, లేదంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉందంటే మైనింగ్లో ఉంది, తర్వాత ఐఎన్పిఆర్లో ఉంది, తర్వాత ఎక్సైజ్లో ఉంది, ఫైర్ డిపార్ట్మెంట్లో ఉంది. ఇదొక్కటే కదిలింది. మరి మిగతా డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంది? ఇంకా ఎంతమందిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని పెట్టుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి అనధికారికంగా జీతాలు చెల్లిస్తున్నారు, ఇవాళకి కూడా చెల్లిస్తున్నారు అనేది వినిపిస్తుంది. మరి దీని మీద ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని వేసి విచారించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ అలా విచారణ ఇప్పుడు ఆల్రెడీ 10 నెలలు అయింది ఈ కోట ప్రభుత్వం వచ్చి, 2 నెలల నుంచి జీతాలు ఆపించారు. అంటే తొలి 7-8 నెలలు తీసేసుకున్నారు శాలరీస్. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే అది ఎలా ఉందంటే చేను పండింది కాకులు తినిపోయినాయి అన్నట్టుంది. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత సమకూరినటువంటి సంపద అంతా కూడా ఇలా ఈ విధంగా దోచుకుని వెళ్ళిపోతే దాని కర్త కర్మ క్రియ ఎవరు, దానికి అసలు కస్టోడియన్ ఎవరు అనేది అర్థం కానిటువంటి సిచ్యువేషన్. మరి దీంట్లో జీవీ రెడ్డి చేసిన తప్పేంటి అనే దాని మీద పునరాలోచన చేసి తెలుగుదేశం పార్టీ మళ్ళీ అతన్ని పార్టీలోకి తీసుకొని కీలకమైన పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. మరి అది నెరవేరుతుందా, ఇప్పుడు ఈ ప్రక్షాళన అంతా ఇప్పటికిప్పుడు అయిపోతుందా లేదనేది, ఎలా ప్రక్షాళన చేయాలనేది మీరు కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.